వెల్కమ్ టు అవర్ ఛానల్. 6వ తరగతి ప్రవేశానికి ఏటా జవహర్ నవోదయ విద్యాలయ అనౌన్స్ చేస్తున్న నోటిఫికేషన్ ఈ ఏడాది రిలీజ్ అయింది. రానున్న విద్యా సంవత్సరం అంటే 2026-27 విద్యా సంవత్సరంలో జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఈ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి 6వ తరగతిలో ప్రవేశానికి అర్హతలు ఏంటి, అలాగే ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, అలాగే సీట్ల కేటాయింపు, ఈ వివరాల మీద ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం. జవహర్ నవోదయ విద్యాలయం అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఈ విద్యాలయంలో సీటు రావడం అంటే చాలా ఫ్యూచర్ దృష్టిలో ఉంచుకుని జాయిన్ అయ్యే విద్యార్థులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విద్యా సంస్థలు ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయబడుతున్నాయి. రాష్ట్రంలో కూడా కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత కొత్త నవోదయ విద్యాలయాల్ని ఏర్పాటు చేసే ప్రక్రియలో ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ 6వ తరగతి ప్రవేశానికి సంబంధించిన విడుదలైన నోటిఫికేషన్లో ప్రధానంగా ఈ విద్యార్థులు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళైతే ఆ జిల్లాలోనే ఆ నవోదయ విద్యాలయానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 2025-26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ నవోదయ విద్యాలయ అర్హతకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 70% సీట్లు కేటాయిస్తారు. అలాగే టౌన్ అంటే అర్బన్ ఉన్నటువంటి విద్యార్థులకు 25% సీట్స్ని కేటాయిస్తారు. అలాగే 3, 4, 5 తరగతులు రూరల్ ఏరియాలో చదివినటువంటి విద్యార్థులకు ఈ 70% సీట్లని కేటాయిస్తారు. టౌన్లో చదివిన విద్యార్థులకు మిగిలిన 20% సీట్లని కేటాయిస్తారు. ఈ అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా 1/5/2014కి ముందు, అలాగే 31/7/2016 తర్వాత జన్మించి ఉండకూడదు. ఇది ప్రధానమైనటువంటి ఏజ్ కండిషన్. ఇక ప్రవేశ పరీక్ష చూస్తే జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశానికి రాత పరీక్ష నిర్వహించి దాంట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా సెలక్షన్ జరుగుతుంది. ప్రవేశ పరీక్ష ప్రశ్న పత్రంలో 3 విభాగాలు ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్, లాంగ్వేజ్, ఈ 3 ఉంటాయి. మొత్తం 80 ప్రశ్నలు 100 మార్కులకు 2 గంటల సమయంలో ఈ ఎగ్జామినేషన్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్లస్ ఆంగ్లం, అలాగే హిందీ, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ ఈ మాధ్యమాల్లో, అలాగే తెలంగాణలో అయితే వీటితో పాటు ఉర్దూ కూడా అదనంగా అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇక దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఈ జవహర్ నవోదయ విద్యాలయ అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు ముందుగా జేఎన్వి ఒక ఫార్మాట్ని రిలీజ్ చేసింది. దీంట్లో మీరు చదివే పాఠశాలకు సంబంధించిన హెచ్ఎం లేదా ప్రిన్సిపాల్ ఆ ఫార్మాట్ని ఫిలప్ చేసి అటెస్టేషన్ చేసిన దాన్ని ఈ అప్లికేషన్తో పాటు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ అభ్యర్థి సిగ్నేచరు, అలాగే ఫోటోగ్రాఫు, తల్లిదండ్రులలో ఒకరి సంతకాలు, అలాగే ఆధార్ డేటా, అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఈ అప్లికేషన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎంపిక ప్రక్రియ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ స్ట్రీమ్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి పరిశీలిస్తే ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 29/7/2025 చివరి తేదీ. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 13 డిసెంబర్ 2025 తేదీన ఒకసారి, అలాగే ఏప్రిల్ 11, 2026 తేదీన ఒకసారి జరుగుతుంది. దీనికి సంబంధించి నిర్ణీత పాత తాలూకా హెడ్ క్వార్టర్స్ అంటే సమితి కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుంది. అలాగే ఈ పరీక్ష సంబంధించి సిలబస్ సంబంధించిన వివరాలు కూడా ఆన్లైన్లో ఈ వెబ్సైట్లో లభ్యమవుతాయి. పూర్తి వివరాలని పరిశీలించిన తర్వాత అర్హతలు పరిశీలించి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. థ్యాంక్ యూ.